Hi guys, welcome to my channel. నా పేరు గణేష్ అండ్ మీరు చూస్తున్నారు MKB ఇన్ తెలుగు అండ్ వెల్కమ్ టు ద టెక్నిక్స్ ఎపిసోడ్ 6. అండ్ ఫస్ట్ చూసుకుంటే మనకి Qualcomm నుంచి ఈ వీక్ Qualcomm టెక్ సమ్మిట్ అయితే జరుగుతుంది. ఈ వీక్లో మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే కొత్త ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేస్తుంది. మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ లాస్ట్ ఇయర్ 865కి సక్సెసెస్ 875 లేదా రూమర్స్ ప్రకారం 888 అయినా లాంచ్ చేస్తాను అనుకున్నాం. నేను టెక్ సమ్మిట్ అయితే జరిగింది అండ్ Qualcomm అయితే స్నాప్డ్రాగన్ 888 అయితే అనౌన్స్ చేసింది. మనం నార్మల్గా అనుకున్నాం 865కి సక్సెసర్ 875 అనుకున్నాం, కానీ 888 అయితే లాంచ్ చేసింది. ఇంకా దాని స్పెక్స్ చూసుకుంటే 6th Gen AI వస్తుంది అండ్ X60 5G మోడెమ్తో వస్తుంది. Sub-6 5G నెట్వర్క్స్ అండ్ Sub-6Gకి సపోర్ట్ చేస్తుంది. అండ్ Qualcomm Spectra ISP అంటారు దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మెయిన్ హైలైట్ అంటే ఇది ఒక సెకండ్లో 120 ఫొటోస్ తీయగలదు, అది కూడా 12 MP రిజల్యూషన్తో. ఒక సెకండ్లో 12 MP రిజల్యూషన్ తోటి 120 ఫొటోస్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి ఆ ఫొటోస్లో మంచి ఫోటోని మనకి ఇమేజెస్లో చూపించగలదు. పాత A65తో కంపేర్ చేస్తే 35% ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు అండ్ 65% మోర్ GPU ఫాస్ట్ ఉండాలని చెప్తున్నారు. అండ్ దాని స్పెక్స్ అన్నీ మనకి ఈ రోజులో ఈ వీక్ అంతా ఉంటుంది. Qualcomm టెక్ సమ్మిట్ అయితే మోస్ట్లీ సాటర్డే రోజు టెక్ సమ్మిట్ అయితే అయిపోతుంది. ఆ రోజు మనకి మొత్తం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ గురించి, ఏ ఫోన్స్ దాని గురించి చేస్తున్నారు, ఏ ఫోన్స్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో లాంచ్ చేసి అవన్నీ సాటర్డే రోజు అనౌన్స్ చేశారు. కానీ షామీ అయితే ఫస్ట్ అనౌన్స్ చేసేసింది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తున్న ఫస్ట్ మొబైల్ అని షామీ నిన్న అనౌన్స్ చేసింది. షామీ Mi 11 అదే వరల్డ్స్లో ఫస్ట్ మొబైల్ విత్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అని చెప్తున్నారు. అది నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి ఈరోజు వివో V20 Pro 5G అయితే ఇండియాలో లాంచ్ చేసింది. అది 5G ఎందుకన్నారంటే అది 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దాని స్పెక్స్ చూసుకుంటే మిడ్నైట్ జేస్ అండ్ సన్సెట్ మెలోడీ ఈ 2 కలర్స్లో వస్తుంది. అండ్ దాని ర్యామ్ అండ్ స్పెక్స్ చూసుకుంటే 8GB ర్యామ్తో వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దాని ప్రైస్ చూసుకుంటే 999, దగ్గర 30,000. ఆ ప్రైస్లో ఇది నాట్కి పోటీ అని చెప్పొచ్చు, కానీ నాట్ ఇంకా 2000, OnePlus నాట్ ఇంకా 2000 తక్కువనే వస్తుంది. కానీ దానికంటే ఇందులో కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దాని డిస్ప్లే చూసుకుంటే ముందు 6.44 ఇంచ్ ఫుల్ హెచ్ ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, పైన నాచ్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత వివో అయితే నాచ్ తీసుకొచ్చింది. ఆ నాచ్లో చూసుకుంటే 44 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ చూసుకుంటే 64 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సార్. అండ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా మనం మైక్రో షాట్స్ తీయచ్చు. 2.5 cm డిస్టెన్స్ నుంచి మైక్రో షాట్స్ అయితే తీయచ్చు. అన్ని కెమెరా ఫీచర్స్ V20 ఉన్న అన్ని కెమెరా ఫీచర్స్ అయితే V20 Proలో ఉంటాయి. డబుల్ ఎక్స్పోజర్, నైట్ మోడ్, సూపర్ సెల్ఫీ మోడ్, డ్యూయల్ వీడియో మోడ్ అండ్ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ దాని బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి Reno 5 సిరీస్, Reno 4 సిరీస్కి సక్సెసర్. దాని అయితే December 10 అనౌన్స్ చేసినట్టు ఒప్పో నుంచి అయితే న్యూస్ వస్తుంది. అండ్ ఇవి రూమర్స్ కూడా ఒప్పో ఆ రోజు Reno 5 అండ్ ఒక లాంచ్ ఈవెంట్ జరుగుతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Huawei నుంచి ఈరోజు అనౌన్స్ చేసింది ఏంటంటే Huawei UI EMUI అంటారు దాన్ని. ఆ UI యూజర్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా 1,10,00,000 మంది అయితే EMUI అయితే యూజ్ చేసినట్టయితే Huawei అనౌన్స్ చేసింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నోట్ సిరీస్ డిస్కంటిన్యూస్ అయితే మనకు రూమర్స్ వస్తున్నాయి, కానీ రూటర్స్ అయితే ఈరోజు కన్ఫర్మ్ చేసింది. యాపిల్ నుంచి Appstoreలో బెస్ట్ యాప్స్ అండ్ బెస్ట్ గేమ్స్, ట్రెండింగ్ గేమ్స్ అన్నిటి లిస్ట్, ట్రెండింగ్ గేమ్స్ ఆఫ్ 2020 లిస్ట్ అయితే బయటకు తెచ్చింది. కొన్ని యాప్స్కి అయితే అవార్డు ఇచ్చారు. అందులో చూసుకుంటే వేకౌట్ యాప్కి iPhone యాప్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డు అయితే ఇచ్చారు. అండ్ జూమ్ యాప్ని iPad యాప్ ఆఫ్ ద ఇయర్ 2020 అనే అవార్డు ఇచ్చారు. అండ్ క్యాలెండర్ అండ్ రిమైండర్ యాప్స్కి MacBook యాప్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇచ్చారు. అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ యాప్ మనకు అందరికీ తెలుసు. ఈ యాప్ని అయితే యాపిల్ టీవీ యాప్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్ చూసుకుంటే ఎండల్ యాప్కి యాపిల్ వాచ్ యాప్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇచ్చారు. అండ్ ఇంకా బెస్ట్ గేమ్స్ ఆఫ్ Appstore 2020 రివార్డ్స్ చూసుకుంటే ఫస్ట్లో చూసుకుంటే గెన్షిన్ ఇంపాక్ట్ యాప్కి iPhone గేమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇచ్చారు. లెజెండ్స్ ఆఫ్ రెడిట్ ట్రెండ్స్ ఈ గేమ్కి అయితే iPad గేమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇచ్చారు. ఎలిజియం ఈ గేమ్కి అయితే మ్యాక్ గేమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇచ్చారు. దందరా ట్రయల్స్ ఆఫ్ ఇయర్ ఈ గేమ్కి అయితే యాపిల్ టీవీ గేమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇచ్చారు. చూసుకుంటే MI నుంచి ప్రపంచంలో
ఫస్ట్ ఫోన్స్ విత్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెస్ అని షామీ అయితే అనౌన్స్ చేసింది. షామీ అయితే ఎప్పుడు అనౌన్స్ చేసినట్టు పోయినసారి డిసెంబర్లో అనుకుంటా, 2019 డిసెంబర్లో. అప్పుడైతే క్వాల్కామ్ అయితే 865 ప్రాసెస్ అయితే అనౌన్స్ చేసింది. ఫస్ట్ డేనే షామీ అయితే అనౌన్స్ చేసింది మా ఫస్ట్ ఫోన్, ప్రపంచంలోనే ఫస్ట్ ఫోన్ 865 ప్రాసెసర్తో వచ్చేది MI 10 సిరీస్ అని. తర్వాత జనవరిలో 10 సిరీస్ ఇచ్చారు అండ్ 865 ప్లస్ తోటి ఫస్ట్ ఫోన్ వాళ్ళే ఇచ్చారు MI 10T సిరీస్. తర్వాత ఇప్పుడు MI 11 సిరీస్ జనవరిలో రావచ్చు అండ్ మే ఆర్ జూన్లో 888 ప్లస్ ప్రాసెసర్ వచ్చినప్పుడు MI 11T సిరీస్ అయితే అనౌన్స్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు టెక్నిక్స్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గణేష్ and they're watching MKB in Telugu. Peace.